నేను రహస్యమందు పుట్టిన నాడు అంటాడు. అంటే అసలు పుట్టుక అనేది బైబిల్లో ఎవరికి శరీరం ధరించుకొని పుట్టిన ఏ మానవుడికి పుట్టినరోజు తెలియదు. ఎందుకంటే పుట్టుక అనేది తల్లి గర్భంలో జరుగుతుంది. అది ఎవరు కంటితో చూడలేరు. ఏ టైంలో ఆ ఫలదీకరణం చెందిందో, ఆ స్త్రీ అన్నం ఎప్పుడు విడుదలవుతుంది, పురుషుని యొక్క కణం ఎప్పుడు కలుగుతుంది, ఇవి రెండు కలిసి ఫలదీకరణ చెంది పిండంగా మారే సమయం ఎప్పుడో అది ఎవరికి తెలియదు అని చెప్పి ఖచ్చితంగా ఇక్కడ చెప్తున్నాడు. నేను రహస్యమందు పుట్టినాడు. అంటే రహస్యం. యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చినటువంటి ఆ సమయం పుట్టుక కూడా ఖచ్చితంగా బైబిల్లో మరి ఖచ్చితంగా లేదు. ఎవరి జన్మదినము కూడా ఖచ్చితంగా బైబిల్లో చెప్పబడలేదు. ఏదైనా చెప్పారు అంటే ఖచ్చితంగా డెలివరీ డేటే, అంటే ప్రవేశపెట్టడం, రావడమే తెలుస్తుంది తప్ప పుట్టడం అనేది తల్లి గర్భంలోనే పుట్టాలి. కాబట్టి అది ఎవరికి తెలియదు అన్న సంగతిని తెలియజేసి